ఫేక్ వీడియోస్తో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత రామచంద్రరావు. తప్పుడు పోస్టులతో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు రామచంద్రరావు. మార్ఫింగ్ కేసులో రేవంత్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడంలో బీజేపీ ప్రమేయం లేదన్నారు. నోటీసులు ఇవ్వడం జీర్ణించుకోలేక రాష్ట్రంలో బీజేపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే ఇట్లా వ్యవహరిస్తున్నారన్నారు రామచంద్రరావు. అమిత్ షా గారి మొన్న వారు ఇచ్చినటువంటి ఒక స్పీచ్ని కాంగ్రెస్ పార్టీ మార్ఫింగ్ చేసి వాళ్ళ ట్విట్టర్లో కానీ వారి సోషల్ మీడియాలో కానీ అమిత్ షా గారి చెప్పని మాటల్ని కూడా దాంట్లో ఇంటర్ప్రిటేట్ చేసినటువంటి సందర్భంగా ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి గారికి నోటీస్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసహనంతో భారతీయ జనతా పార్టీ ప్రదర్శిస్తున్నటువంటి పోస్టర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని తీర్పివేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మంచి వరవడి కాదు. ప్రజాస్వామ్యంలో విధానాల మీద లేకుంటే పార్టీ సిద్ధాంతాల మీద పోరాడాలి. కానీ వారి ముఖ్యమంత్రికి ఢిల్లీ పోలీసు నోటీస్ ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీలన్నీ, పోస్టర్ని చెప్పేయడం ఏదుందో ఇది అప్రజాస్వామ్యమైనటువంటి ఒక పద్ధతి. ఇది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి అసహనంతో చేస్తున్నటువంటి చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తాం. బీజేపీ గారిని ఇవాళ మేము గెలవడం జరిగింది. బీజేపీ గారికి ఇవన్నీ కూడా వివరించినాము. ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీలు చెప్పారో అవన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా దీనిపైన స్పందించి తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పండి.